వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఆదోని జిల్లాతోనే అభివృద్ధి సాధ్యం. ధరణిధర్ రెడ్డి. ఆదోని జిల్లా ఏర్పాటుతోనే ఎమ్మిగనూరు నియోజకవర్గపు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి తనయుడు వైసీపీ నేత ధరణిధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆదోని జిల్లా సాధన కోసం ఎమ్మిగనూరు పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం సబ్ డివిజన్గా ఉన్న ఆదోనిని వెంటనే జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎమ్మిగనూరులోనే భూమి ఉంది అనేది వాస్తవం ఉండొచ్చు, కానీ మనకి సబ్ డివిజన్ అనేది ఫస్ట్ నుంచి ఆదోన్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు చెప్తున్నాను కదా, రేపు ఇది ఊరిని ఏదో కాంట్రవర్సీలు అవుతాయి. రేపు నేను ఇంకోరు వచ్చి మంత్రాలయం నుంచి అడుగుతారు, ఇంకోరు వచ్చి ఆలూరు నుంచి అడుగుతారు. ఆడెంత భూమి ఉంది ఆలూరులో మనకు తెలియదు, మంత్రాలయంలో ఎంత ఉందో మనకు తెలియదు. వాళ్ళు వస్తారు, మాదైతే మాది ఇంకా బాగుంటుంది అండి. కాంట్రవర్సీ కాదు, ఆలోచన చేయండి. నేను ఒక ఎమ్మిగనూరులో నిలబడుతున్నాను కదా అని ఎమ్మిగనూరు సపోర్ట్ చేస్తే అది పై నాటకాలు అవుతాయి, కానీ పైన ఏదో నా స్వార్థ రాజకీయాల కోసం చేసుకుంటున్నట్లుంటది. కానీ మనకు ఆదోని అయితే ఫస్ట్ డెవలప్ అయ్యేది మాత్రం ఎమ్మిగనూరు. ఏ భూములు అయితే మీరు చెప్తున్నారు ఉన్నాయని, ఆ ప్రభుత్వ భూములు అన్ని మనకి ఇండస్ట్రియల్ పరంగా అయితేనేమి, టెక్స్టైల్ పార్కుల పరంగానైతేనేమి, ఈరోజు చేనేత ఇక్కడ ఎంతో ముందున్నా కూడా చేనేతలో మనం ఎంతో ముందున్నా వెనకబడిపోయినాం. సరైన టెక్స్టైల్ పార్కులు లేక, సరైన వసతులు లేక వెనకబడిపోయినాం. అదే ఆదోని జిల్లా అయితే ఆ భూముల్ని మనం వనరులుగా మార్చుకున్నాం. ఉన్న భూములు మనం ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకునే బదులు ఆ ఎమ్మిగనూరు ప్రజలకు వనరులుగా మార్చుకున్నాం. తప్పేముంది? ఈరోజు నాకు తెలిసి నేను మాట్లాడకూడదు, చాలా వెనుకబడిపోయినారని మీకు తెలుసు కదా, మనకు అందరికీ తెలుసు. ఎమ్మిగనూరు అనేది ఇంతవరకు చాలా డెవలప్ కావాల్సింది. ఎంతో నాకు తెలిసి అప్పుడు పెద్దలు డెవలప్ చేసిందే తప్ప, మా సీనియర్ నాయకులు డెవలప్ చేసిందే తప్ప, ఇప్పుడు మేము వచ్చి చేసింది ఏమీ లేదు. ఎవరేమి ఇప్పుడు వరకు ఎవరు చేసిందేం లేదు. అప్పుడు పెద్దలు ఏదో మా సీనియర్ నాయకులు, మా నాన్న వాళ్ళు అప్పుడు ఉమ్మడి నియోజకవర్గంలో డెవలప్ అయిందే తప్ప, ఇప్పుడు వరకు మనం ఏమేమి చేసింది ఏం లేదు. నువ్వు చెప్పినట్లు మనం అన్నోళ్ళు అడిగినట్లు ఇక్కడ భూములు ఎక్కువ ఉన్నా కూడా మనకి వనరులుగా మార్చుకున్నాం. ఇప్పుడు లేని మనం ఇక్కడ పెట్టుకొని రేపు వనరులుగా సృష్టించుకోవాలంటే మనం ఏం సృష్టించుకోవాలి? ఇక్కడ మనకు అదే ఆదోని జిల్లా అయినప్పుడు మనం కావాల్సిన టెక్స్టైల్ పార్కులు కానీ, ఇండస్ట్రియల్ మన ఎమ్మిగనూరు నియోజకవర్గం అడుగుదాం. ఒక 10 మందికి ఉపాధి కలిగించినట్లే కదా. ఇప్పుడు ఎవరు మంచి చేసినా దాన్ని హర్షించదగ్గాల్సిందే తప్ప, నేను మాత్రం నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎమ్మిగనూరు జనాలను తిట్టుకుంటారా లేకపోతే మెచ్చుకుంటారా అనే తర్వాత కథ. ఆదోని జిల్లా అయితే మన ఎమ్మిగనూరు డెవలప్ అయ్యి మనం ఇక్కడికి ఇండస్ట్రియల్ అయితేనే, టెక్స్టైల్ పార్క్ అయినా ఫస్ట్ డెవలప్ అయితే ఎమ్మిగనూరే. నా సపోర్ట్ మాత్రం ఆదోని జిల్లాకే సపోర్ట్ చేస్తున్నాను. అట్లని ఎమ్మిగనూరుకి సపోర్ట్ లేదా అనేది కాదు, ఎమ్మిగనూరు కూడా వనరుల పరంగా, అభివృద్ధి పరంగా నేను సపోర్ట్ చేస్తాను. ఓకే.